అక్రమార్కులకు అండగా నవీన్ మిట్టల్ పై ఆరోపణలు, హైకోర్టు నోటీసులు. పాత అక్రమాలపై మరోసారి విచారణ. 2011లో తన భూమికి సంబంధించి సంబంధం లేని వ్యక్తులకు ఎన్ఓసి. 2017లోనే ఒక సింగిల్ జడ్జ్ ఎన్ఓసిని పక్కన పెట్టిన న్యాయస్థానం. నవీన్ మిట్టల్ మరియు ఎన్ఓసి జారీ చేసిన కమిటీలోని ఇతర రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు కోర్టు ఆదేశాలు. డిఓపిటి చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్. ఒకసారి మనం చూద్దాము. నవీన్ మిట్టల్ మీద మనం మామూలుగా స్టోరీలు చేయలేదు, భయంకరంగా చేసినాం స్టోరీలు. అసలు నేను చేసినటువంటి స్టోరీలు నవీన్ మిట్టల్ వార్తలేండి, నవీన్ మిట్టల్ పేరు పలకని నా మార్నింగ్ న్యూస్ లేదు. ప్రతిరోజు ప్రతి విషయం, ప్రతి ల్యాండ్ ఇష్యూ, ఆఖరికి స్పీడ్ వెంచర్లలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్లతో సహా ప్రతిదీ. ఇప్పుడున్నటువంటి వెస్టర్న్ స్ప్రింగ్స్ ఏదైతే ఉందో, వెస్టర్న్ స్ప్రింగ్స్ రంజిత్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి గారితో సహా ప్రతిదీ మాట్లాడిన వాట్ నాట్. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి, ఒక్కసారి మనం చూద్దాం పూర్తిగా. సో అందుకే ఇప్పుడు నాకు 27కి హియరింగ్ ఉంది. నాకు ఒక 1 వీక్ అయింది. నాకు కోర్టు నుండి సమన్స్ వచ్చినాయి. ఎవరయ్యా కోర్టు నుండి సమన్స్ పంపించింది అంటే నవీన్ మిట్టల్ పంపించిండు. క్రిమినల్ డిఫార్మేషన్ వేసిండు నా మీద. ఏ సబ్జెక్టు మీద వేసిండో దేని మీద తెలియదు. హియరింగ్కి హాజరైతే కానీ నాకు తెలియదు ఏ విషయము. అంటే ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చేసేదే తప్పు, ఆ తప్పుని ప్రశ్నిస్తే క్రిమినల్ డిఫర్మేషన్. ఏంటా క్రిమినల్? నా డబ్బులు లేవు వాటిని ఎట్లాగో జైల్లో కూర్చుంటారు, రెడీ అయిపోయినా. ఏముంటాయి ఇంకా ఎన్నేళ్ళు క్రిమినల్ డిఫర్మేషన్ అంటే నాకు తెలిసి 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుందట. ఉండని ఏం చేస్తాం, 2 ఏళ్ల తర్వాత బయటకు వస్తాం. ఇప్పుడు 83 కేసులు ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ప్రజల పక్షాన కొట్లాడుతుంటే, అవినీతిని ప్రశ్నిస్తా ఉంటే, నాలాంటి వాళ్ళ మీద కేసులు పెడితే నేను ఎందుకు సిగ్గుపడాలా? కేసు పెట్టినోడు సిగ్గుపడాలా? ప్రభుత్వం సిగ్గుపడాలా? రాజకీయ నాయకులు సిగ్గుపడాలా? మీరు సిగ్గుపడాలా? మేమేం సిగ్గుపడం. మేము ధైర్యంగా ఎదుర్కొంటాం, ధైర్యంగా అన్ని హియరింగ్లకు హాజరవుతాం, ధైర్యంగా పోయి కేసు పెడితే జైల్లో పోయి కూర్చుంటాం. ధర్మాన్ని నమ్ముకున్నాం, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మాన్ని మనల్ని కాపాడుతుంది. ఇదే కాన్సెప్ట్ తోటి నేను వెళ్తున్నాం ముందరికి ఇప్పటి వరకు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి అయ్యా బాబు. అది ఎప్పుడో బీఆర్ఎస్ హయాం ఉన్నట్టు పెట్టినట్టు వాడది. అది మొన్న వచ్చినాయి, నాకు సమన్స్ వచ్చినాయి, డైరెక్ట్గా సమన్స్ వచ్చేసినాయి. చూద్దాం, నేను ఎందుకు సిగ్గుపడాలా? మరి ఏమంతన్నా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలా? కొన్ని సందర్భాల్లో 23 కేసులు ఉన్నాయి. కేటీఆర్ని ఎన్ని కేసులు? ఈ బీఆర్ఎస్ వాళ్ళు అయితే మొన్న రకుల్ ప్రీత్ కేటీఆర్ గురించి మాట్లాడినందుకు నా మీద డిఫర్మేషన్ వేసారు ఒక 6 months బ్యాక్ హైకోర్టులో. ఓకే, మళ్ళా ఈ డ్రగ్స్, కేటీఆర్ బావమర్ది డ్రగ్స్ గురించి మాట్లాడినందుకు మళ్ళీ ఇంకొక డిఫర్మేషన్ వేసారు. ఇక ఆర్మూర్ అయితే తెలిసిందే, ఆర్మూర్ జీవన్ రెడ్డి ఏం చేసిండో. అంటే ఎట్లుంటుంది అంటే, ఆడవాళ్ళు పట్టుబడితే, మొండితనం ప్రదర్శిస్తే రాజ్యాంగాలు కూలిపోతాయి. ఎక్కడైతే నన్ను ఆపిండ్రో అక్కడనే అన్స్టాపబుల్ తోటి ముందరకు వెళ్ళిపోయినా. ఆర్మూర్లా 10 రోజులు తిరిగిన శపథం బట్టి మరి ఓడగొడతా జీవన్ రెడ్డి అని చెప్పి ఓడగొట్టినాం. కానీ దాని వాళ్ళేమనుకుంటున్నారు, ఆర్మూరు వినయ్ రెడ్డి పైసలు ఇచ్చిండు శ్రావ్యకి, లేకపోతే రాకేష్ రెడ్డి పైసలు ఇచ్చిండు అనుకుంటారు. వాళ్ళు పిల్లికి కూడా బిచ్చమేలే, ఇప్పటి వరకు ₹1 నాకు ఇయ్యలే. ఇది వాస్తవం, ఇది తథ్యం. ఎక్కడ వచ్చి చేయబెట్టామన్నా చేయబెట్టి చెప్తా. ₹1 అంటే ₹1 వినయ్ రెడ్డి ఇవ్వలేదు, ₹1 అంటే ₹1 రాకేష్ రెడ్డి ఇవ్వలేదు. లోకల్ రిపోర్టర్లకే ప్రమోషన్స్ ఇస్తాము, హైదరాబాద్లకి వెళ్ళి వచ్చేటోళ్ళకి ఇవ్వమని చెప్పారు వాళ్ళు. అర్థమైందా? అంత ఈజీ కాదు. రాజకీయ నాయకులు ఉత్తుగానే ఎవ్వడు ఇవ్వడు పైసలు. వీళ్ళు దుష్ప్రచారం, వాళ్ళు పైసలు ఇస్తే ఏమో వచ్చింది అని చెప్పి. ఎంత పైసలు ఇస్తే మాత్రం కేసులు పెట్టించుకుంటామా? వచ్చి ఇరుక్కబోయి అంత అవసరమా? కాకపోతే వినయ్ రెడ్డి చేసిన హెల్ప్ ఏంటంటే, లోకల్ రిపోర్టర్లు అందరిని తీసుకొచ్చిండు, కొద్దిగా మనకి సపోర్ట్. అంటే ఎక్కడైతే వెహికల్ సీజ్ చేసిన తర్వాత అక్కడ వినయ్ రెడ్డి గారు సపోర్ట్ చేసిండు, మనకి మోరల్ సపోర్ట్ ఇచ్చిండు. ఏ మాట కామాట చెప్పుకోవాలి ఉన్నది ఉన్నట్టు. సో ఇట్లా ప్రచారం చేస్తారు అయితే, అట్లా ఇట్లా ఇట్లా ఇట్లా
సో సబ్జెక్ట్ ఎక్కడికో పోతుంది. ఇగో అక్రమార్కులకు అండగా నవీన్ మిట్టల్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి మాజీ CCLA నవీన్ మిట్టల్ కు తెలంగాణ హైకోర్టు నుండి 2 వేర్వేరు నోటీసులు జారీ అయ్యాయి. భూ వివాద కేసులో ఆయన గతంలో చేసిన అక్రమాలపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశించిన ముఖ్య అంశాలు: నోటీసులకు కారణం 85 ఏళ్ల శాంతి అగర్వాల్ దాఖలు చేసినటువంటి 2 పిటిషన్లకు ప్రతిస్పందనగా ఈ నోటీసులు జారీ చేయబడ్డాయి. ఆరోపణ: నవీన్ మిట్టల్ హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్నప్పుడు 2011లో శాంతి అగర్వాల్ భూమికి సంబంధం లేని వ్యక్తులకు నిరభ్యంతర పత్రం NOC జారీ చేశారు. అంతేకాకుండా ఆ భూమిని నాన్ ఎవాక్యూ ఆస్తిగా చిత్రీకరించడానికి ప్రయత్నించారని ఆమె పేర్కొన్నారు. నానల్ నగర్ గుడిమల్కాపూర్ సర్వే నంబర్ 2084/6లో ఉన్న 5262 చదరపు గజాల స్థలాన్ని శాంతి అగర్వాల్ 1960లో కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా 1965లో కొనుగోలు చేశారు. గతంలోనూ కూడా చర్యలకు ఆదేశాలు. 2017లోనే ఒక సింగిల్ జడ్జ్ NOCని పక్కన పెట్టి నవీన్ మిట్టల్ మరియు NOC కమిటీలోని ఇతర రెవెన్యూ అధికారులపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించారు. NOC మంజూరు చేయడానికి 3వ పక్షాలు సమర్పించిన అసంబద్ధమైన పత్రాలను ఉపయోగించినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని ఆ సమయంలో కోర్టు తీర్పు వెలువడింది. 6 నుండి 9 వరకు ఉన్న ప్రతివాదులు పిటిషనర్ కు 25,000 చెల్లించాలి. 13 నుండి 15 వరకు ఉన్న ప్రతివాదులు పిటిషనర్ కు 25,000 చెల్లించాలి. 6 నుండి 9 వరకు మరియు 11వ ప్రతిపాదులపై క్రమశిక్షణా చర్యలు ప్రారంభించాలి. 13 నుండి 15 వరకు ఉన్న ప్రతివాదులపై ప్రాసిక్యూషన్ ప్రారంభించాలి. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రాసిక్యూషన్ చేయాలనే వారి అభ్యర్థనను ఒక ట్రయల్ కోర్టు అంగీకరించింది. అయితే ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో నవీన్ మిట్టల్ మరియు సర్వే ఇన్స్పెక్టర్ R కేశవులకు సంబంధించి ప్రాసిక్యూషన్ కు నిలిపివేసింది. నవీన్ మిట్టల్ ను ప్రాసిక్యూట్ చేయకూడదనే ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని శాంతి అగర్వాల్ మరియు ఆమె కుమారుడు సవాల్ చేశారు. నవీన్ మిట్టల్ చేసిన పని తన అధికారిక విధి నిర్వహణ కాదని, నేరస్తులతో కుమ్మక్కై చేసిన నేర పూరిత కుట్ర అని, కాబట్టి ఆయనకు రక్షణకు అర్హత లేదని వారు వాదించారు. ప్రస్తుతం జస్టిస్ N తుకారాంజీ ఈ అభ్యర్థనను విని నవీన్ మిట్టల్ కు నోటీస్ జారీ చేశారు. శాంతి అగర్వాల్ ముఖ్య కార్యదర్శి CS ముందు నవీన్ మిట్టల్ మరియు మరికొందరు ప్రభుత్వ ఉద్యోగులపై ప్రాసిక్యూషన్ అనుమతి కోరుతూ దరఖాస్తులు దాఖలు చేశారు. CS సుప్రీంకోర్టు విధించిన 3 నెలల గడువులోగా ప్రాసిక్యూషన్ అనుమతిని ఆమోదించకపోవడం లేదా తిరస్కరించకపోవడం వల్ల ట్రయల్ కోర్టు ఇకపై అటువంటి అనుమతి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని ఆమె హైకోర్టు ముందు మరో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ K లక్ష్మణ్ CS నవీన్ మిట్టల్, కేశవులు మరియు ఇతరులకు వారి సమాధానాలను కోరుతూ నోటీసులు జారీ చేశారు. IAS అధికారి అవినీతికి పాల్పడితే DOPT తీసుకోవాల్సిన చర్యలు: ఒక IAS అధికారి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు లేదా నిరూపించబడినప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ DOPT కింద చర్యలు తీసుకుంటుంది. ప్రాథమిక విచారణ: ఆరోపణలు అందిన వెంటనే DOPT ఒక ప్రాథమిక విచారణను ప్రారంభించవచ్చు. ఈ విచారణ ఆరోపణలతో నిజం ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఉద్దేశించబడింది. ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిరూపించబడితే DOPT సంబంధిత అధికారిక నియామావళి ఆల్ ఇండియా సర్వీసెస్ క్రమశిక్షణ మరియు అపీల్ నియమాలు 1969 ప్రకారం క్రమశిక్షణ చర్యలు ప్రారంభిస్తోంది. ఇందులో సాధారణంగా ఒక ఛార్జ్షీట్ జారీ చేయడం, అధికారి నుండి వివరణ కోరడం మరియు విచారణ అధికారిని నియమించడం వంటివి ఉన్నాయి. సస్పెన్షన్: తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు విచారణ పూర్తయ్యే వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అధికారిని సస్పెండ్ చేయవచ్చు. ఇది అధికారి విధులను నిర్వర్తించకుండా నిరోధించడానికి మరియు విచారణలో జోక్యం చేసుకోకుండా ఉండడానికి సహాయపడుతుంది. అంటే ఇక్కడ ఏంటి, DOPT కూడా మౌనం పాటిస్తుంది.
ఐఏఎస్ అధికారులు తప్పులు చేస్తా ఉంటే డిఓపిటి కూడా ప్రశ్నిస్తలేదు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిఓపిటి ఎందుకు మాట్లాడదు? అంటే ఈ ఐఏఎస్లని కాపాడేది ఎవరు? తెలంగాణ బీజేపీ నాయకుల కిషన్ రెడ్డి గారు కాపాడుతున్నారా? బండి సంజయ్ గారు కాపాడుతున్నారా? రఘునందన్ రావు కాపాడుతున్నారా? ధర్మపురి అరవింద్ గారు కాపాడుతున్నారా? ఎవరిని కాపాడుతున్నారు? ఐఏఎస్ల మీద చర్యలు వీళ్ళు ఎందుకు అట్లీస్ట్ కంప్లైంట్ కూడా ఎందుకు రేజ్ చేయరు? రాజకీయ నాయకుల ప్రోద్బలం ఎంత ఉందో దాని మీద సంతకాలు పెట్టినటువంటి కమిషన్ తీసుకొని సంతకాలు పెట్టినటువంటి ఆఫీసర్ల మీద కూడా అంతే ఉంది. రాజకీయ నాయకులు అంటే 5 ఏళ్లకు ఒకసారి ప్రజల చేతిలో ఉంది వాళ్ళని గడ్డ దింపడానికి. కానీ 35 ఏళ్ల సర్వీస్ ఉన్న వీళ్ళని ఎవరు గడ్డ దింపాలి, ఎవరు సస్పెండ్ చేయాలి? ఖచ్చితంగా డిఓపిటి చేతిలో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నది. అది కానీ ఎందుకు చేయట్లేదు? ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఇక్కడ బీజేపీ నాయకులు? మరి ఇక్కడ కనబడట్లేదు అవినీతి అని చెప్పి అడగాల్సి వస్తుంది. సో ఇక్కడ విచారణ మరియు శిక్ష, క్రమశిక్షణ విచారణలో అధికారి దోషిగా తేలితే డిఓపిటి జరిమానా, ఇంక్రిమెంట్లను నిలిపివేయడం, పదోన్నతి నిలిపివేయడం, ఉద్యోగం నుండి తొలగించడం లేదా తప్పనిసరి పదవి విరమణ వంటి శిక్షలను విధించవచ్చు. అవినీతి ద్వారా అక్రమంగా సంపాదించిన ఆస్తులను చట్టం ప్రకారం స్వాధీనం చేసుకోవడానికి కూడా చర్యలు తీసుకోవచ్చు. రికవరీ, ప్రభుత్వానికి నష్టం కలిగించినట్లయితే ఆ నష్టాన్ని అధికారి నుండి తిరిగి వసూలు చేయడానికి కూడా చర్యలు తీసుకోవచ్చు. ఈ చర్యలన్నీ కూడా పారదర్శకతను, జవాబుదారీతనాన్ని నిర్ధారించకుండా ఉండడానికి మరియు ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతిని అరికట్టడానికి ఉద్దేశించబడ్డాయి. అయితే ప్రభుత్వాలు మెరుగైన సమాజ నిర్మాణానికి వెన్నుముక్క లాంటి ఐఏఎస్లు స్వార్థ ప్రయోజనాల కోసం నిబంధనలు తుంగలో తొక్కి ప్రభుత్వానికి, సమాజానికి తీరని అన్యాయం చేసిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోకుండా ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేయడం, వారికి మరిన్ని కీలకమైన పదవులు ఇవ్వడం క్షమించరాని నేరంగా భావించవచ్చు. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి పరులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆదాబ్ హైదరాబాద్, నవీన్ మిట్టల్ మరియు ఇతర అధికారులపై నమోదైన ప్రస్తుత కేసులు జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తూ పర్యవేక్షిస్తుంది. ప్రభుత్వ విభాగాలు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసిన పక్షంలో ఆదాబ్ ప్రజల పక్షాన తన గళాన్ని వినిపించడానికి వెనుకాడదు. ఈ కేసు తార్కిక ముగింపునకు చేరువయ్యేలా మరియు అవినీతికి పాల్పడ్డ అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేంత వరకు అలుపెరుగని పోరాటం చేస్తుంది. వెరీ గుడ్. సో ఇది పరిస్థితి నవీన్ మిట్టల్ గురించి. ఎంతమంది ఉన్నారు? సోమేష్ కుమార్ ఉన్నారు, టానిక్ సంస్థ ఉన్నది, 1000 కోట్లు జిఎస్టీ ఎగనామం పెట్టేటువంటి టానిక్ ని తీసుకునే దమ్ము లేదు రేవంత్ రెడ్డికి. చాలా చాలా ఉన్నాయి కేసులు, చాలా ఉన్నాయి. 1000 కోట్లు జిఎస్టీ ఎగనామం పెట్టినటువంటి సోమేష్ కుమార్ మీద చర్యలు ఎక్కడా? టానిక్ సంస్థల మీద చర్యలు ఎక్కడా? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలు ఎక్కడా? దుర్గం చెరువు ల్యాండ్స్ విషయంలో టూరిజం డిపార్ట్మెంట్ మనోహర్ మీద చర్యలు ఎక్కడా? వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై చేసినటువంటి పెట్టినటువంటి ఎగనామాల మీద చర్యలు ఎక్కడ? జలవిహార్ డబ్బులు కట్టినటువంటి జలవిహార్ యాజమాన్యం మీద చర్యలు ఎక్కడ? డబ్బులు లేవు అని చెప్పి డబ్బాలు కొట్టడం కాదు రేవంత్ అన్న. వీళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయండి. గత ప్రభుత్వం బత్తాసు వలికింది, లైట్ తీసుకున్నారు, వాళ్ళ పేరు చెప్పి మీరు అధికారంలోకి వచ్చినారు, మీరు లైట్ తీసుకుంటున్నారు. లైట్ అనేది కామన్ అయిపోయింది. మరి వీళ్ళ పరిస్థితులు ఏంటి? వీళ్ళకి లేవా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన పని లేదా? శివబాలకృష్ణ అరెస్ట్ చేసి దుమ్ము దుమారం లేపారు, అయిపోయిందా? అక్కడితో అయిపోయిందా? సోమేష్ కుమార్ మీద చర్యలు లేవా? బీహార్ రోడ్ మీద జోగపల్లి సంతోష్ మీద చర్యలు లేవా? టానిక్ సంస్థల మీద చర్యలు లేవా? సింగరేణి శ్రీధర్రావు మీద చర్యలు లేవా? సంధ్యా కన్వెన్షన్ సినీ నటి రమ్య అనే ఆవిడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎప్పుడో ఆమె క్లియర్ గా చెప్తోంది, రిటైర్మెంట్ తర్వాత నేను ఇక్కడ నా ఇన్వెస్ట్మెంట్ కోసం ఇక్కడ కొంటే దీన్ని కబ్జా పెట్టేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి. మొత్తం బోగస్లే కదా సంధ్యా కన్వెన్షన్ ల్యాండ్లన్నీ, అన్ని బోగస్లే కదా సంధ్యా కన్వెన్షన్ ల్యాండ్లన్నీ, అన్ని ప్రతిదీ. మరి అన్ని బోగస్ అని తెలిసినప్పుడు, దొంగ అని తెలిసినప్పుడు ఎందుకు మీలాంటి ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తే ఎందుకు వాళ్ళతో చేతులు కలుపుతాయి? ఉట్టినావులపల్లి ల్యాండ్ సంగతి ఏమైంది? భూదాన్ భూములు ఏమైనాయి? ఐఏఎస్ ఐపీఎస్ల పేర్లు ఉన్నాయి కదా, భూదాన్ భూములు ఏమైనాయి? ఉట్టినావులపల్లి ల్యాండ్స్ ఏమైనాయి? ఎంతవరకు వచ్చినాయి మీ ఎంక్వైరీలు?
ఏమనంటే మాకు సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ ఆ చట్టాన్ని ఆపే చుట్టం మీ దగ్గర ఉంది కదా, ఆపుతున్నారు కదా. మాట్లాడితే దొంగ ఎన్వోసులు ఇవ్వడము, అడ్వకేట్ జనరల్ కొనుక్కోవడము, ఫోర్జరీ సంతకాలు పెట్టించడము, ఇవన్నీ జరుగుతున్నాయా లేవా?